చంద్రబాబు నాయుడు అనే అతను పరిపాలనాధ్యక్షుడు. కులము మతము నేను చూడను, నేను వస్తే ఏంది టీవీఎస్ రద్దు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్తే వాళ్ళ తండ్రిని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఆయన విశ్వరూపం అనేది 5 సంవత్సరాల్లో చూశారు జనం. నేను బట్టను నొక్కుతున్నాను అన్నాడు కానీ ఎక్కడైనా తట్టి మట్టే లేదు, ఉద్యోగాలు లేవు, పిల్లలు ఇంజనీరింగ్లో అయ్యి కూర్చుంటే ఒక యూనివర్సిటీ ఆయా యూనివర్సిటీ అన్నాడు కానీ ఎక్కడ ఉద్యోగాలు రాలేదు, ఒక తట్టి మట్టే లేదు, ఏ పని కూడా చేయలేదు. నేను బట్టను నొక్కుతున్నాను అంటున్నాడు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు ఏమయ్యారు? ఆ ఎస్టీలు బీసీలు ఏమయ్యారు? 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క ఛాన్స్ అని నిన్ను నమ్మి 151 సీట్లు ఇస్తే 24 ఎలక్షన్కి 11 సీట్లు తీసుకొచ్చారు. నీ పరిపాలన బాగుంటే నిన్ను 11 సీట్లు ఎందుకు తీసుకొస్తారు? నువ్వు చేసింది అరాచకం చేసావు ఈ రాష్ట్రంలో. ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని అరాచకం నువ్వు చేసావు. ఇవాళ నిన్ను ఎట్లా నమ్ముతారు? నమ్మరు. సో మరి మీరు అన్నట్టుగా గత 5 ఏళ్లలో జరిగింది ఆయన కనీసం మనం ఎందుకు చేయలేకపోయాం, లేదా ఇప్పుడు ఎలా చేయగలుగుతున్నారు అని ఆలోచించుకోవచ్చు. లేదా ప్రజలు మనం ఎందుకు తిరస్కరించారని చెప్పి మళ్ళీ ఆయన ప్రజల్లోకి వెళ్ళడం ఏదో చేయాలి. కానీ మామిడికాయలు తీసుకొచ్చి మామిడికాయలు తొక్కించడం, లేకపోతే మిర్చి యార్డ్లోకి వెళ్ళి మిర్చిని తొక్కడం, నేనేదో సానుభూతి వ్యక్తం చేస్తున్నానని చెప్పి అల్లర్లు సృష్టించాలి అనుకుంటే ఎంతవరకు? ఇందాకే చెప్పాను కదండి, పరిపాలన చేయటం చేత కాదు. వాళ్ళ నాన్నగారిని చూసి ఆయనకి ఓట్లేసి వేశారు కానీ ఆయన పరిపాలన దక్షుడు కాదు. ఆయన బిజినెస్ మ్యాను. నేను వ్యాపారం చేసుకునేవాడు. వ్యాపారంలో డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలా? ఏంది లెక్కర్ స్కామ్ ఏంది? ఏమన్నా చిన్నదా? ఏంది ఏమన్నా భూమి బీర్లు, దారు హౌసులు, బౌరు హౌసులు ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా ముందు తాగే ప్రజలు దారు హౌసులు చూసారా? భూమి బీర్లు చూసారా? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఏ ముఖ్యమంత్రి ఉన్నా కొత్త బ్రాండ్లు, వాళ్ళ సొంత బ్రాండ్లు, ఆ స్పిరిట్ పెట్టేసి జనాలు ఆ స్పిరిట్ తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో మంగళసూత్రాలు పోయినాయి. ఇంత అరాచకం చేసి కూడా నేను మళ్ళీ వస్తానంటే యాడికి వస్తాడు? అసలు ఆయన రౌడీ పరిపాలన అండి. ఆయన బిజినెస్ మ్యాన్, పరిపాలన దక్షుడు. పరిపాలన అంటే ప్రజలను సమానంగా రాజులాగా నా ప్రజలు ఎట్టుండారు, ఏం చేయాలి, వీళ్ళకి ఏం చేస్తే ఉపయోగం అని. ఈ సంవత్సరం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వస్తున్నాయి. గుంటూరులో రోడ్లు గాని, నందివేలుగు రోడ్డు గాని, ఫ్లైఓవర్లు ఎన్ని ఫ్లైఓవర్లు పెంబసాని తీసుకొచ్చి ఇవాళ స్టార్ట్ చేశారు. ఇవన్నీ 5 సంవత్సరాల గవర్నమెంట్ లో నువ్వు ఎక్కడైనా సరే చిన్న ఫ్లైఓవర్ వేసావా? ఈ ఆంధ్రప్రదేశ్ లో బటన్ నొక్కుతున్నాను, నేను వెళ్తున్నాను, బటన్ నొక్కుతున్నాను. ఏం బటన్ నొక్కావు? నీ బటన్ నొక్కి నీకు వేసిన జనం అందరూ ఇవాళ నీకు ఓట్లేశారా? మీరు అన్నట్టుగా లిక్కర్, గతంలో ఆ చీప్ లిక్కర్ వల్ల ఎంతో మంది పసుపు తాడు దిగిపోయి, కొంతమంది ఆరోగ్యం పాడైపోయి ఆసుపత్రులు పాలైపోయిన వాళ్ళు అంతమంది ఇబ్బందులు పడుతుంటే, ఈ రోజు నేను రక్షాబంధన్ మహిళలందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను, మీ అందరికీ నేను తోడుగా ఉంటాను, అండగా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సొంత చెల్లెలేమో ఆ లిక్కర్ స్కామ్లో 1,00,000 కోట్ల పై మాటే స్కామ్ జరిగింది, దాన్ని తేల్చండి అంటుంది. ఇంకోవైపు సునీత గారు మా తండ్రి చనిపోయిన దాని గురించి న్యాయం చేయండి అంటుంది. ఈయన నిజంగా ఇంట్లో న్యాయం చేయగలిగాడా రాష్ట్రంలో చేయడానికి? తల్లికి చెల్లెలకి న్యాయం చేయలేదు. ఎవరికి న్యాయం చేశాడు ఆయన? బాబాయిని చంపటం ఏందండి? ఇంట్లో పడేసి బాబాయిని చంపటం ఏందండి? ఎక్కడైనా బాబాయిని చంపుకుంటారా? రాజకీయాల కోసం ఎవరినైనా చంపే కర్కోటకుడు జగన్మోహన్ రెడ్డి. నేను మంచివాడిని, నేను మళ్ళీ జనాల్లోకి వస్తాను, మళ్ళీ నాకు ఓట్లేస్తారు, ఇంకో 5 ఏళ్ళు నేనే సీఎం గా, నెక్స్ట్ 5 ఏళ్ళు నేను. ఏమండి అయిపోయింది, ఒక్క ఛాన్స్ అయిపోయింది, అబ్బాయి పని అయిపోయింది, ఒక్క ఛాన్సే. కలల కనద్దు. కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు గారు కలిసి ఇంకో 10 సంవత్సరాలు కూడా కలిసి పోటీ చేస్తారు. గ్యారెంటీగా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, దాంట్లో డౌటే లేదు. ఆయన కలల గనమును పగటి కలలుగా అంటున్నాడు. చివరిగా ఈ రోజున స్కూల్ వ్యవస్థ చూస్తే పిల్లలు ఆ యూనిఫామ్లు కానీ, మధ్యాహ్నం వాళ్ళు తింటున్న భోజనం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎంత మార్పు కనిపిస్తుందో. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు భయపడిపోతున్నారు, డ్రాప్ అవుట్లు అయిపోతున్నాయి, స్కూల్లో పిల్లలే ఉండట్లేదని మాట్లాడు. సిక్కీలని ఇచ్చి వాటిలో కూడా కమిషన్ కొట్టారు కదండి. జగనన్న సిక్కీలు, జగనన్న ఎక్కడ చూసినా బొమ్మలే కదండి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరన్నా బొమ్మలు వేసుకున్నారా? పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకున్నారా? సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేసుకున్నారా? ఈయన ఏమన్నా మనగాడా? వాళ్ళ నాన్నకన్నా మనగాడా ఈయన? రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు కూడా చాలా గౌరవం ఉంది. రాజశేఖర రెడ్డి గారు కొన్ని పథకాలు తెచ్చాడు, ఓకే, బ్రహ్మాండంగా ఉంది. నువ్వు కూడా పథకం తెచ్చావు. పిల్లలకి 15,000 రూపాయల అమ్మఒడి తెచ్చావు. ఎంతమంది వాళ్ళ మిస్సెస్సే చెప్పింది కదండి, భారతి గారే, అమ్మ నీకని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు.
ఏంది ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి వేస్తామంటే రామానాయుడు గారు నీకు 15 అన్నాడు. అనంగులో ఎక్కడ స్టేజీలు కట్టినా, ఎక్కడ వైసీపీ పార్టీలో ఎక్కడైనా ఏ స్టేజీ మీద అయినా సరే ఏంది ఎగతాళి, నీకు 15 అని. ఇవాళ ఏం చేస్తున్నారు? ప్రతి ఇంటికి ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు కూడా తల్లికి వందనం వేశాడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఇది అభివృద్ధి కాదా? ఇది సంక్షేమం కాదా? సంక్షేమం అభివృద్ధి రెండు సమాన బేసిక్ గా పరిపాలన చేసే పరిపాలన దక్షుడు చంద్రబాబు నాయుడు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు, అసలు అరాచకం కలికాలం. ఏం చేశారండి? కొడాలి నాని ఏం చేశాడు? అంబటి రాంబాబు ఏం చేశాడు? రోజా ఏం చేసింది? ఏంది వీళ్ళందరూ ఏం చేశారు? ఏం మాటలు మాట్లాడారు? రాజకీయాల్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాజకీయాల్లో సంస్కృతి లేకుండా పోయింది. ఎవరు ఎట్ట పడితే అంట మాట్లాడటం. ఆ రోజు ఎవరు రాజకీయాల శత్రువులు ఉండరు, రాజకీయాల శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. కానీ ఆయన చేసిన రాజకీయం చంద్రబాబు నాయుడు పట్టుకున్న ముసలాడు ఏంది రంభా ఊర్వశి మేనక వచ్చిద్దా లోపలైతే కొట్టకుండా, దోమలు కొట్టకుండా ఏం రంభా ఊర్వశి వస్తారా? ఏం మాట్లాడారండి? వాడు బూట్లు కడుగుతానన్నాడు కొడాలి నాని అనేవాడు. ఏంది బూట్లు దుడతాను చంద్రబాబు నాయుడు అని గెలిచాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గెలిచాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. కూటమి ప్రభుత్వంలో ఢిల్లీలో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ నిలబడిందంటే ఒక చంద్రబాబు, నితీష్ కుమార్ గారు ఇవాళ ఇద్దరు వల్ల గవర్నమెంట్ నడుస్తుంది అక్కడ. అటువంటి గవర్నమెంట్ నడుపుతున్న చంద్రబాబు నాయుడిని ఇంత మాట అన్నావు. ఇవాళ బూట్లు కడిగే కాదు, చంద్రబాబుని ఒక మాట అనే దమ్ము కూడా వాళ్ళకి లేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే అండి, ఇక మేము రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఇంకా రోజా గారు ఎగరేసి కొడతాం, గాలి 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 అని మాటలు ఇవన్నీ జరుగుతాయి అంటారు. ఏమండి, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రామానాయుడిని ఏంది దూలిపాల మా ఎమ్మెల్యే గారు నరేంద్ర గారిని ఏముండయండి కేసులు? చంద్రబాబు నాయుడు మీద ఏం కేసులు ఉన్నాయండి? ఎంతమంది నాయకులను తీసుకెళ్లి లోపలేశారండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు కానీ కేసులు లేకుండా. ఏమండి, చంద్రబాబు నాయుడు కక్ష మనిషి కాదండి, పరిపాలన దక్షుడు. చంద్రబాబు నాయుడు గారు చెయ్యదలుచుకుంటే అసలు నెల చాలండి బయటకు వస్తే అంబటి రాంబాబుని, సంబరాల రాంబాబుని చేసేవాళ్ళు జైల్లో వేసి. కొడాలి నానిగాడు లారీ క్లీనర్ గాని మామూలుగా చేసేవాళ్ళు కాదు. అది చేసే పార్టీ కాదు మాది ప్రజల పార్టీ. ఏంది సంక్షేమం చేసే పార్టీ. ఎన్టీ రామారావు కాడి నుంచి మా పార్టీ అభివృద్ధి ఫలాలు ప్రజల సంక్షేమం కోసం పుట్టింది. ఏంది పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ. చంద్రబాబుకి పొలాలు బొలాలు అసలు ఏం ఉండవు. అది సో ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి ఆయన ఏదో మాట్లాడతాడు. నిన్న తిరుపతిలో ఒక కుర్రాన్ని పట్టుకుని అంత లావులు కొడతా వీడియోలు పెడితే కనీసం ఆయన దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు? ఆయన్ని జైల్లో వేస్తారని అనుమానం వచ్చి జనంలో తిరుగుతుంటే కొద్దిగా ధర్నాలు చేసి వాళ్ళు చేస్తారేమో రేపు అరెస్ట్ అయినప్పుడు అని కొద్దిగా జనంలోకి తిరగాలని చూస్తున్నాడు. ఆ జనంలోకి తిరిగేటప్పుడు కూడా ఎవరినో ఒకరిని తలా ఒక 1000 రూపాయలు 500 ఇచ్చి రౌడీ మొక్కల్లో బోగు చేసుకొస్తున్నాడు. స్పష్టంగా అయితే జనం ఎవరు రాట్లా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా గానీ వాళ్ళ వెనకమాల వాళ్ళ 10 కార్లు దిగుతారు వాళ్ళ జనం. ఈ రోజు ఆయన సొంత సెక్యూరిటీ 100 మందిని పెట్టుకుంటున్నాడంటే అసలు ఏంటి ఆయన అంత వాళ్ళే నెడతా ఉంటారు. ఇప్పుడు మాకు మన యార్డుకి వచ్చిన రోజు ఆడ కింద మడిచి పడిపోయాడు. మేము మిరగాయల యార్డులో ఉన్నాం, మిర్చి యార్డులో. వాళ్ళకి ఏం ఉండవు అసలు, తొక్కించుకుంటా ఉండగాని జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ ఏమి ఉండవు. అంటే ఏదో ఒక విధంగా లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయాలి, ఏదో ఒక అల్లర్లు సృష్టించాలి అంటే పరిశ్రమలు అట్లా వస్తాయి, పెట్టుబడులు ఎలా వస్తాయి, దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఈ ఆలోచన ఉండదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆలోచన ఉంటుంది కానీ చంద్రబాబుకు పేరు వచ్చిద్దామో మనం చేయలేకపోయాము. ఎట్టగట్ట అలసర్లు సృష్టించి ఆ పనులు కాకుండా చేయాలని ఆయన అభిప్రాయం. అయినా ఇంత లోటు బడ్జెట్ లో ఈ వయసులో కూడా ఆయన ఏదో ఒక విధంగా పరిశ్రమలు తేవాలని లేదా పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆయన ఈ కష్టం పడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రాయి వేయడాన్ని ఎలా చూడాలంటారు? అది జనం చూస్తున్నారు. ఇప్పుడు జనం మనం చూసే పని లేదు, జనం మొత్తం గమనిస్తున్నారు, అందరు చూస్తున్నారు. ఎలా ఉందంటారు ఈ సంవత్సరం పరిపాలన? ఎలా ఉంది ఇప్పటికి? నీకు కులాలకి డబ్బులు పడి ఇట్లా మతాలకు డబ్బులు పడతాం అయితే రైతు వారిగా గాని తల్లి వందనం గాని అసలు ఎవరు రోడ్డు ఎక్కినట్టు లేరు. ఇప్పుడు అదే 60-70% పడి 30% పడలేదు అనుకో, గోళ్ళు జరిగాయి. అదేం లేదు, ఆడబడలేదు ఈడబడలేదని ఆ ఉండాలు కూడా వాళ్ళు నలుగురే సృష్టిస్తున్నారు. ఏది వైసీపీ వాళ్ళు. జనంగా అసలు ఎక్కడ రోడ్డు ఎక్కిన లేరు, మాకు పట్టలేదని. పంట కాలాలని కానీ రైతుల గురించి కూడా పట్టించుకుంటున్నారంటారు సార్. ఇప్పుడు మా ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేశారు బ్రహ్మాండంగా. తెలుగుదేశం పార్టీ వచ్చినాక బ్రహ్మాండంగా వేశారు. ఈ సంవత్సరంలోనే రోడ్లు చాలా వేశారు. అంతకుముందు 5 సంవత్సరాల్లో మా ఊళ్ళో ఒక రోడ్డు వేసిన వాళ్ళు లేరు. అసలు
సిమెంట్ రోడ్డు. కనీస సౌకర్యం. ఎక్కడ ఒక్క రోడ్డు వేసిన వాళ్ళు కూడా లేరు. అదేమంటే నేను 3 రాజధానులు చేసేవాడిని, నేనే బాగా చేశాను, అసలు ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఏమి చేయట్లేదని అంటున్నాడు. మళ్ళీ సంవత్సరంన్నర అయిపోయింది కదా, 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తా, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా అని చెప్పి. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు కదా, ఏ రాజధానిలో అసలు పని చేయలేదు. ఎక్కడ పని చేయలా. నువ్వు ఎక్కడోసారి ఒకసారి పని చేసి ఒకసారి పని చేయకపోతే అనుకోసారి ఎక్కడ పని మొదలు పెట్టాల. రాజధానిలో జనాలు నమ్ముతారు, చూస్తారుగా. ఈసారి ఎలక్షన్కి ఇంకా నమ్మేది నమ్మంది లేదు. ఆ పుస్తకానికి నాడే ఓ 10ంటికి 9ంటికి 8ంటికి వస్తానే ఉందయ్యా. అది ఎంత వస్తుంది బాబాయ్? నాకు 6,000 వచ్చింది. వికలాంగులు గారు 6,000 రూపాయలు 6,000 తగ్గిస్తున్నారా? లేదు 6,000 ఇస్తున్నా. ఎలా ఉపయోగపడుతుంది అంటారు మీకు 6,000 రూపాయలు? 6,000 రూపాయలు మన ఖర్చులకి మనం ఏ పనికి పోలేం అయ్యా. టిఫిన్ ఖర్చులు, ఇంట్లో ఖర్చులు, మంచి చెట్టు ఉపయోగపడుతుంది. మీలాంటి వాళ్ళకి 1 రూపాయి ఇస్తే కనీసం న్యాయం చేసినట్టు ఉంటుంది. కానీ అంతేగాని గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకని వాళ్ళకని వీళ్ళకని అసలు ఎవరు డబ్బులు బాబాయ్ అన్ని? రైట్ అన్నయ్య. ఆయనే దేవుడి దయ వల్ల 6,000 ఇస్తున్నాడు. ఏదో మాకు నెల వచ్చి సరిపోతున్నాయి. ఎప్పుడైనా 50 టిఫిన్ తెచ్చవచ్చు. ఏదో ఇంట్లో కొద్ది గొప్ప కూరగాయలకి. షుగర్ మందులు అయ్యా, టాబ్లెట్ తెచ్చుకుంటున్నాను. బాగానే ఉంటుంది. నెంబర్ 1. ఏమీ లేదు, అంత అరాచకం చేస్తున్నాడు, అసలు నోరెత్తి మాట్లాడనివ్వట్లేదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేం లేదు అయ్యా, ఒట్టి మాటలు కానీ ఏం చేయదు. మీలాంటి వాళ్ళకైతే బాగానే ఉందంటావు. బ్రహ్మాండంగా ఉందయ్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.